వంట చెరుకుగా కూడా పనికిరాని అంకుడు కర్రతో అద్భుత కళాఖండాలను తయారుచేశారు ఏటి కొప్పాక కళాకారులు. ఏటి కొప్పాక హస్త కళాకారులదే వందలాది ఏళ్ల చరిత్ర. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు కళాకారులు బొమ్మల తయారీకి విరామం ఇవ్వలేదు. హస్తకళలను కరోనా కాటు వేయడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. బొమ్మలు తయారు చేసినా కొనేవారు లేక వీరికి ఉపాధి కరువైంది. ఆకలి కేకలు మిగిలాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వీరికి ఇలా కష్టాలు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. అనుకుని ఈ దుస్థితి వీరి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది. విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక గ్రామం అంకుడు కర్రను అందమైన బొమ్మగా మలిచే కళాకారుల నిలయం. ఈ బొమ్మలకి 400 ఏళ్ల చరిత్ర ఉంది. వరహానది పక్కనే ఉన్న ఈ గ్రామంలో నదీ ప్రవాహంతో సమానంగా చెక్కని చెక్కుతున్న శబ్దాలు నిరంతరం వినిపిస్తాయి. సహజ రంగులతో తయారైన లక్క బొమ్మలు మనతో ముచ్చట్లాడతాయి. సూదిమొన పరిమాణంలోని కళాఖండాలను సృష్టించే ఏటికొప్పాక హస్త కళాకారుల నైపుణ్యం ఔరా అనిపిస్తుంది. జీవితకాలం అపురూపంగా దాచుకునేలా ఉండే ఈ బొమ్మలను తయారు చేయడం ఇక్కడి కళాకారులకి లక్కతో పెట్టిన విద్య. అంకుడు కర్ర ఎక్కువగా దొరికే ఏటికొప్పాక పరిసర ప్రాంతాలకు 400 ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు వచ్చి బొమ్మలు తయారు చేయడం ప్రారంభించాయి. క్రమంగా ఆ సంఖ్య పెరిగి ఊరివారంతా బొమ్మల తయారీని నేర్చుకునేలా చేసింది. అయితే కాలంతో పాటు ఈ బొమ్మలకి ఆదరణ తగ్గింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో చాలా మంది ఈ వృత్తిని విడిచిపెట్టారు. 1990 వరకు ఈ బొమ్మలకు రసాయన రంగులే పూసేవారు. అయితే అప్పటి వరకు వినియోగిస్తున్న రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. క్రమంగా సహజ రంగుల తయారీని గ్రామంలోని కళాకారులు నేర్చుకుని బొమ్మలకు వాటిని అద్దటం ప్రారంభించారు. దీంతో ఏటికొప్పాక బొమ్మల అందం 100 రెట్లయింది. ఏటికొప్పాకలోని ప్రతి ఇంటిలో బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడు బొమ్మలు తయారీ చేస్తుంటారు. కర్రను బొమ్మగా మలచడం ఒక ఎత్తు, ఆ బొమ్మకు రంగులద్ది ప్రాణం పోయడం మరో ఎత్తు. ఏ బొమ్మకు ఏ రంగు బావుంటుందో ఎంచుకోవడంతో పాటు దాన్ని ఒద్దికగా బొమ్మకు వేయడం కళాకారుడి ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. అయితే రంగుల ద్వారా ఏటికొప్పాక బొమ్మలకి చేకూరే వెలుగు అది వేసే కళాకారుడి జీవితంలో మాత్రం ఉండటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ అప్పులు కూడా ఇవ్వడం లేదు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లు గడవని కుటుంబాలు చాలా ఉన్నాయి. కరోనా కారణంగా ఈ కళ అంతరించిపోకుండా చూడాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలి. ప్లాస్టిక్ బొమ్మల వాడకాన్ని నిలిపివేసి మేము తయారు చేసిన బొమ్మలు కొనాలి. దీనిపై ఆధారపడిన కళాకారులకు ప్రత్యేక ప్యాకేజీ అందచేయాలి అని విలపిస్తున్నారు అక్కడి కళాకారులు.